ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వెంకటపతి రాజు గారంటే నీకు కూడా ఇష్టమా? ఇష్టమే అన్నయ్య, ఇష్టమే అన్నయ్య, ఇష్టమే అన్నయ్య, ఇష్టమే అన్నయ్య. ఆపండి, ఆపండి. ఈ నిశ్చితార్థం జరగడానికి నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. అక్క అక్క, ఏంటి? ఏం మాట్లాడకుండా నడుస్తున్నావు? ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి. అలా ఉన్న పలంగా అడిగితే ఏం మాట్లాడాలి? నీ మనసులో ఏం మెదులుతుందో అదే చెప్పు. చెప్తే తేలిగ్గా అవుతుంది. నీ గుండె బరువు కూడా తగ్గి తేలికవుతుంది. నా మనసులో ఏముంది? ఏమీ ఉండదా? సర్లే, అడిగానంతే. నువ్వు ఆయన గురించి ఆలోచిస్తున్నావు కదూ? ఎవరాయన? వెంకటాచలం గారు. వెంకటాచలం కాదు, డాక్టర్ వెంకటపతి రాజు గారు. చూసావా, కావాలనే పేరు సరిగ్గా చెప్పకపోయేసరికి నువ్వు మాత్రం పేరు చెప్పి సరిచేశావు. నేను ఆయన అన్నాను కాని డాక్టర్ అని చెప్పలేదుగా. నువ్వు మాత్రం విపి రాజు గారి పేరు సవరించావు. నువ్వు అతని గురించి ఆలోచించకపోతే ఇలా ఎలా చెప్తావక్కా? నేను అతని గురించి ఆలోచించట్లేదని చెప్పాను కదా. నిన్ను చూస్తేనే తెలుస్తుంది రాజుగారి గురించి తప్ప నువ్వు దేని గురించి ఆలోచించట్లేదని. హే కుముద, మాట్లాడకుండా సైలెంట్ గా ఉండు. ఎందుకు విసిగిస్తావు? సర్లే, ఏం మాట్లాడనులే. కుముద, ఉమ్, బాగా చదువుకోవే. ఒక ఆడపిల్లకి అన్నయ్య తరువాత అండగా ఉండేది చదువే. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆడపిల్లకి యుక్త వయసు వచ్చేసరికి కన్న తండ్రైనా సరే దూరంగా ఉంటాడు. కాని అన్నయ్య మాత్రం మనల్ని ప్రాణం ఆయుష్ ఉన్నంత వరకు కనిపెట్టుకుంటూ ఉంటాడు. ఉమ్. తనలా అంటిపెట్టుకుని ఉండేది చదువు మాత్రమే. ఈ విషయం జీవితంలో మర్చిపోవద్దు, అర్థమైందా? ఉమ్. పద. తిరుపతి, టైం ఎంత? గోడకుంటుంది, వెళ్ళి చూసుకోండి. నేను టైం అడగట్లేదు. ఈ టైంకి నేనేం తీసుకుంటాను? బీపీ టాబ్లెట్ తీసుకుంటాను. మరి ఆ టాబ్లెట్ ఇవ్వాలని తెలీదా? మీకు టాబ్లెట్ ఇచ్చి మిమ్మల్ని బతికించినా కూడా మాకేం మిగులుతుందండి? మీరు మాత్రం మా ప్రాణాలు తీస్తున్నారు కదా. ఏమైంది తిరుపతి? నా అన్న కూతురంటే నా కూతురు లాంటిది. దాని నిశ్చితార్థం చెడగొట్టి మీరు మాత్రం బాగా నవ్వుకున్నారు కదా. కానీ మేమిప్పటికీ ఆ బాధని మర్చిపోలేకపోతున్నాం. అవును మావయ్య, మీరు చేస్తుంది అన్యాయం, దౌర్జన్యం, మోసం, దగా, కుట్ర. మీ అన్నయ్య పెళ్లి వద్దంటే నా మీద అరుస్తారేందమ్మా? గంగ నిశ్చితార్థం ఆపేస్తానంటే కారణమేంటో తెలుసుకోవాలి, సర్ది చెప్పాలి. పెద్ద మనిషిగా ఆ పిల్ల పెళ్లి జరిగేలా చూడాలి. నిశ్చితార్థం బాగానే ఆగిపోయిందని చెప్పి మీరే గావు కేకలు వేశారు. వాళ్ళని పంచాయతీకి ఈడ్చి మరింత అవమానించారు. చేసుకున్నోడికి చేసుకున్నంత. వాడు మాట తప్పాడు, దానికి వాడి చెల్లెలు శిక్ష అనుభవించింది. అందుకని నువ్వు నాకు మందు మంచినీళ్లు లాంటి ఇవ్వనంటావా? అలా కూడా అనుకోవట్లేదు మావయ్య, మీరు పోవాలనుకుంటుంది. పురుగుల మందు ఏమైనా కావాలంటే చెప్పండి, అత్తే తెచ్చివ్వకపోయినా నేను తెచ్చిస్తాను. నోర్మోయ్, నా ఇంట్లో ఉంటూ నా ఉప్పు తింటూ నాకే మర్యాద చేయరా? నాటకాలు ఆడుతున్నారా? ఏమైంది నాన్న? వాళ్ళతో గొడవ పడకపోతే పొద్దు గడవదండి నీకు? అలా గడ్డి పెట్టి వీర్రాజు. గడ్డక్కర్లేదు, గోలీ అడిగాను. మందు గోలీ ఇస్తే గొడవ ఉండదు కదా. అమ్మా, గోలీ ఇస్తే గొంతు లేవదంటున్నాడు కదా, అనవసరంగా ఎందుకు గొడవ చేస్తున్నారు?
మావయ్య ఏది పడితే అది అనడానికి తినడానికి నోరు వాడతాడు గాని ఇలాంటి వాటికి మాత్రం అడుగు ముందుకు వేరా? అవును కదా నాన్న, కాళ్ళు బాగానే ఉన్నాయి. 2 అడుగులు వేస్తే టాబ్లెట్ అక్కడ ఉంటుంది. చేతులు ఖాళీగా ఉన్నాయి. ఆ మాత్రం కూడా చేసుకోలేరా? నువ్వు కూడా మీ అమ్మకి ఒత్తాసు పలుకుతా ఉండవా వీర్రాజు? అసలు మీ అమ్మ ఎంత మాట అన్నదో తెలుసా? చీము నెత్రున్న ఏ నా కొడుకైనా ఆ మాట వింటే పౌరుషం పొంగుకొత్తది. అమ్మేమంది? ఏమంటుంది? నీలాంటోడికి మందులేసి బతికించినా ప్రయోజనం లేదు, పోతే పోనీ అంటుంది. ఇంకేంటి, కరెక్ట్గానే చెప్పింది కదా. రేయ్, ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తారో నాకే తెలీదు. వీర్రాజుని ఏదో చేయడం కాదు, మాకొచ్చే కోపానికి మిమ్మల్నే ఏదైనా చెయ్యాలనిపిస్తోంది. నన్నే ఏమైనా చేస్తానంటావే? ఈ రోజు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. ఏమండి? నాన్న, వదలండి. నాన్న, అమ్మను వదిలే నాన్న. వదలండి. నాన్న, మావయ్య. ఏం చేస్తున్నావు? తప్పుగా. అత్తయ్య వదిలేండి మావయ్య, వదిలేయండి. అడ్డొచ్చావనుకో నిన్ను కూడా చంపేస్తా. తప్పుగా. నాన్న, ఏం చేస్తున్నావు? ఏమండి? ఏమండి? తలుపు తీయండి. ఏమండి? నాన్న, ఆగు, ఏం చేస్తున్నావు? అవతలకి. ఏమండి? ఇన్నాళ్లుగా కాపురం చేస్తే ఇంత పొగరగా ఎన్నడూ మాట్లాడలేదు నువ్వు. ఈ రోజు నువ్వెలా బయటకు వస్తావో నేను చూస్తాను. అత్తయ్య, అత్తయ్య, నేను సావడం కా తిరుపతి, నువ్వు ఆ గదిలోనే సావాలి. ఆకలితో దాహంతో నీ మేనకోడలు నిశ్చితార్థం ఆగిపోయిందన్న బాధతో నువ్వు కుమిలి కుమిలి సావాలి. నాన్న, నీకేమైనా పిచ్చి పట్టిందా? అమ్మకేమన్నా అయితే తర్వాత పంచాయతీలో నీకు శిక్ష పడుతుంది. పడని. నాకు మర్యాద ఇవ్వకపోతే ఎవ్వరిని వదిలిపెట్టను, చంపేస్తాను ఒక్కొక్కరిని. మావయ్య, మీరనుకున్నంత ఈజీ కాదు చంపేయడం. ఇప్పుడు అత్తయ్యని బయటికి తీసుకురాకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు అత్తయ్య బయటికొస్తుంది, మీరు జైలుకి వెళ్ళిపోతారు. జీవితాంతం ఊచలు లెక్క పెడుతూనే ఉండాలి. ఎవరొస్తారో రాని, అటో ఇటో తేలిపోవాలా. ఇప్పుడే వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం పద వీర్రాజు. నువ్వు డ్యూటీకి వెళ్ళాలి కదా వదినా, నేను చూసుకుంటాను. నిన్ను ఆఫీస్ దగ్గర దిగబెట్టి వెళ్తాను. వెళ్ళండి, ఎవరిని తీసుకొస్తారో తీసుకురండి. ఈరోజు తిరుపతి సావో నా చావో తేలిపోవాలా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.